శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక మాసం పూర్తవబోతుంది. ఇక మార్గశిర మాసం ప్రారంభమవుతుంది కదా. ఈ మార్గశిర మాసం ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పుడు ముగియనుంది? ఈ మార్గశిర మాసం విశిష్టత ఏంటి? ఈ మార్గశిర మాసంలో మనం చేసుకునేటటువంటి పూజల గురించిన వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మార్గశిర మాసం 2024లో ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందామండి. హిందూ మత విశ్వాసాల ప్రకారం తెలుగు మాసాలన్నింటిలో ఎంతో శ్రేష్టమైనది ఈ మార్గశిర మాసం. దేవుని అనుగ్రహం పొందటానికి మార్గం ఈ మాసంలోనే లభిస్తుందని పురాణాలలో వివరించబడింది. ఈ మార్గశిర మాసం శ్రీ మహావిష్ణువుకు అంకితం ఇవ్వబడిందండి. అంతటి ప్రాధాన్యత ఉన్న ఈ మార్గశిర మాసం ఈ ఏడాది డిసెంబర్ 2వ తేదీ నుంచి ప్రారంభమవుతుందండి. అలానే మనకు ఈ మాసం వచ్చేసి డిసెంబర్ 30వ తేదీన ముగుస్తుంది. ఈ మాసంలో చేసే పూజలు, యాగాలు, అభిషేకాలు, హోమాలు భక్తి శ్రద్ధలతో ఎలాంటి దైవ కార్యం చేసినా అన్నింటినీ ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు స్వీకరిస్తాడని పురాణాలలో తెలుపబడింది. ఈ మాసంలో శ్రీహరికి ఆవు నెయ్యితో దీపారాధన చేసి విష్ణు సహస్రనామం, భగవద్గీత పారాయణం ఎవరైతే చేస్తారో వారికి విష్ణువు అనుగ్రహం లభిస్తుంది. ఈ మాసంలో వచ్చే ప్రతి గురువారం రోజున లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేయాలండి. వీటిని మార్గశిర మహాలక్ష్మి వ్రతాలు అని అంటారు. ఈ మాసంలో అయితే మహిళలు అందరూ కూడా ఈ మార్గశిర మహాలక్ష్మి వ్రతాలను ఆచరిస్తారు. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించి సంపద పెరుగుతుంది. మార్గశిర శుద్ధ పాడ్యమి రోజున దత్తాత్రేయుణ్ణి పూజించటం వల్ల సకల పాపాల నుంచి విముక్తి కూడా లభిస్తుంది. ఈ మార్గశిర మహాలక్ష్మి వ్రతాలను చేసేవారికి ఈ సంవత్సరం 4 గురువారాలు వచ్చాయండి. అదే మనం లక్ష్మీ వారాలు అంటాం కదా. మార్గశిర మాసం మనకి డిసెంబర్ 30వ తేదీన ముగుస్తుంది కనుక ఈ సంవత్సరం అయితే మనకు ఈ మార్గశిర మాసంలో 4 గురువారాలే వచ్చాయండి. 5 గురువారాలు మార్గశిర మహాలక్ష్మి వ్రతాలు చేయాలనుకునేవారు జనవరిలో వచ్చే మొదటి గురువారంతో ఈ వ్రతం అనేది సంపూర్ణమవుతుందండి. ఇదండి మనకు మార్గశిర మాసం విశిష్టత, ఎన్ని గురువారాలు వచ్చాయి, లక్ష్మీ వ్రతాల గురించినటువంటి వివరాలు. మీకైతే ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుంటాను. మార్గశిర మాసంలో చేసుకునేటటువంటి లక్ష్మీ వ్రతాలకు సంబంధించినటువంటి ఇంకొక వీడియోను నేను మీకు పోస్ట్ చేస్తానండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అందరికీ ధన్యవాదాలు.